Good morning and welcome to Sriveda IT. This is DS Prasad. సో టుడే కాన్సెప్ట్ వచ్చేసి పైథాన్. సో నెస్టెడ్ లూప్స్ అన్నమాట. సో మనకు పైథాన్ లో నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఈ నెస్టెడ్ లూప్స్ వచ్చేసి టూ టైప్స్ అన్నమాట. సో అదేంటిదంటే ఇంకా డిపెండెంట్, తర్వాత నెక్స్ట్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్, అసలు డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి? సో డిపెండెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూ వేరియబుల్స్ తీసుకుంటే ఐ కమ జే వచ్చేసి ఈ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడం. జే ఐ మీద కానీ డిపెండ్ అవ్వడం, లేదంటే ఐ జే మీద కానీ డిపెండ్ అవ్వడం. అదే మనం ఇండిపెండెంట్ తీసుకుంటే ఐ జేకి వచ్చేసి ఎలాంటి డిపెండెన్సీ ఉండదు అనమాట. అంటే ఐ జే మీద డిపెండ్ అవ్వదు, జే ఐ మీద డిపెండ్ అవ్వదు. సో ఈ ప్రోగ్రామ్స్ మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇండిపెండెంట్ వచ్చేసి నార్మల్ గా లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లో సో ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ 70% వచ్చేసి ఇక్కడ మనం లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అరౌండ్ 30% వచ్చేసి మనం డిపెండెంట్ లూప్స్ అయితే వాడతాం, లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్. అండ్ డిఎస్ఏకి వచ్చేసరికి ఇక్కడ 70% వచ్చేసి డిపెండెంట్ లూప్స్ వాడితే, మీన్ నెస్టెడ్ లూప్స్ లో డిపెండెంట్, రిమైనింగ్ 30% వచ్చేసి సో లాజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ లో అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఇంకా దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను అనమాట, ఎన్ అనేసి. సో వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ ద రేంజ్, సో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్. సో అలానే ఫర్ జే ఇన్ ద రేంజ్, సో ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ సో ఎన్. అండ్ దెన్ ఇక్కడ ప్రింట్ సో ఐ కామ j అన్నమాట. సో ప్రింట్ ఐ కామ j. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ టు ప్రింట్ ఐ కామ j, నౌ యూ కెన్ సీ దట్ నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇంకా, సో ఎన్ 5 తీసుకున్నప్పుడు ఐ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 0 టు j వాల్యూ వచ్చేసి టిల్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ n-1, అంటే అప్ టు 4 వరకు, అంటే ఐ 0 ఉన్నప్పుడు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఇంకా, సో నేను ఇక్కడ రాసిన ప్రోగ్రామ్, సో ఐ వచ్చేసి 0, సారీ ఐ ఎన్ వచ్చేసి 5 తీసుకున్నాను, ఐ వచ్చేసి సో 0, 1, 2, 3, సో అప్ టు 4 వరకు తీసుకుంటది అనమాట. n-1 మీన్స్ 5-1. జే ఆల్సో కూడా మనకి 0, 1, 2, 3, 4. బట్ ఐ లూప్ లో జే ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఐ వాల్యూస్ అన్ని తీసుకుంటుంది. అంటే ఐ 0 ఉన్నప్పుడు జే వాల్యూ వచ్చేసి 0, 1, 2, 3 అండ్ దెన్ 4. నెక్స్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 0, 1, 2, 3, 4. అలానే ఐ వాల్యూ వచ్చేసి మనకి 2 ఉన్నప్పుడు 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ 3, 4, సో అప్ టు 4 వరకు ఇక్కడ కూడా సో సేమ్ ఇలా రిపీట్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ లూప్స్ అంటాం. సో వీటిని ఇండిపెండెంట్ లూప్స్ అంటాం. ఎందుకు అంటే మనకు జే కానీ ఐ కానీ ఈ రెండు ఒకదానికొకటి డిపెండెన్సీ లేవన్నమాట. ఈ రెండు దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే ఎన్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే సో ఇండిపెండెంట్ లూప్స్ అని చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ సో నేను ఏం తీసుకున్నాను కదా, డైరెక్ట్ గా మీరు సో 0 కామా అని చెప్పనేసి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, స్టార్టింగ్ వాల్యూ. అండ్ ఎండింగ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సో సంథింగ్ లైక్ ఎన్ అనమాట. ఓకే. మీరు n+1 తీసుకుంటే మనకి ఇక్కడ 5 వరకు వస్తుంది. ఓకే. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటుందా ఇది ఇండిపెండెంట్ లూప్స్. అదే డిపెండెంట్ లూప్స్ తీసుకుంటే ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంకా సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని ఇక్కడ సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సో 5, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్, సో అండ్ ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ ఐ అన్నమాట. సో హియర్ సో ప్రింట్ ఐ కామా జే, సో ప్రింట్ ఐ కామా జే. ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చేసి సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 1 ఉన్నప్పుడు జే వాల్యూ వచ్చేసి 0, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు జే వాల్యూ 0, 2 ఉన్నప్పుడు 1. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఏమి అంటే ఇంకా మనకి ఇక్కడ సో నేను ఏం చెప్పాను, డిపెండెన్సీ. సో ఎన్ వచ్చేసి 5, సో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్, తర్వాత ఫర్ జే ఇన్ ద సో రేంజ్ ఆఫ్ ఐ అన్నమాట. సో ఇక్కడ జే అనేది ఐ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ అన్నమాట, డిపెండెంట్ నెస్టెడ్ లూప్స్ అన్నమాట. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వెన్ అవర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, నాకు ఐ 0 అయినప్పుడు జే ఇన్ ద రేంజ్ ఆఫ్ 0. సో రేంజ్ ఆఫ్ 0 అంటే ఏంటి, సో నథింగ్ రైట్. జే వచ్చేసి ఎలాంటి వాల్యూ లేదు కాబట్టి ఐ 0 ఉన్నప్పుడు నాకు జే వాల్యూ ఏం లేదు కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు. అదే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 కి నాకు ఇక్కడ జే వాల్యూ ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 అంటే 1-1 అంటే ఇక్కడ 0 అనమాట, అంటే జే వాల్యూ 0. ఐ వాల్యూ 2 అయినప్పుడు నాకు జే వాల్యూ ఏమవుతుంది అంటే ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 అంటే సో లైక్ 0, 1 వస్తుంది. అలానే ఐ వాల్యూ నాకు 3 అయినప్పుడు ఇక్కడ జే వాల్యూ వచ్చేసి 0, 1, 2 వాల్యూ వస్తుంది. ఐ వాల్యూ 4 అయినప్పుడు జే వాల్యూ వచ్చేసి 0, 1, 2, 3 అవుతుంది అనమాట. ఎందుకు అంటే కనుక బికాస్ ఆఫ్
డిపెండెన్సీ అన్నమాట, ఐ మీద డిపెండ్ అవ్వడం. సో కావాలంటే మనం ఒకసారి ప్రోగ్రామ్ ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఐ వచ్చేసి 1 2, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4. ఎందుకు అప్ టు 5 - 1 అంటే 4 వరకు ఉంటది కాబట్టి. ఓకే. సో దిస్ ఈస్ హౌ ద డిపెండెంట్ లూప్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. అలానే ఇందులో నేను ఇంకొక చిన్న మాడిఫికేషన్ అయితే చేస్తున్నా ఇదే సేమ్ ప్రోగ్రామ్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఐ ప్లేస్ లో i+1 యాడ్ చేసి కామా, సో ఎండింగ్ వాల్యూ వచ్చేసి n తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, నాకు ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 1 వచ్చింది, ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 2 వచ్చింది, ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 3 వచ్చింది, ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 4 వరకు వచ్చింది. అలానే నెక్స్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 2 3 4, అండ్ ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 3 and 4, అండ్ ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు ఓన్లీ 4 అయితే వచ్చింది. దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ లా వచ్చింది. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అనేది మీరు డీకోడ్ చేయండి. అంటే ఐ వాల్యూ 0 తీసుకున్నప్పుడు జే వాల్యూ 1 అవుతుంది. అంటే ఐ వాల్యూ 0 తీసుకున్నప్పుడు జే వాల్యూ 1, అలానే 1 నుంచి స్టార్ట్ అయ్యి n-1 అంటే అప్ టు 4 వరకు ఉంటుంది. కాబట్టి సో మనకి ఈ లూప్ అనేది జే వాల్యూ అనేది 1 2 3 4 వరకు వస్తుంది. ఐ వాల్యూ అనేది 0 ఉన్నది. అదే ఐ వాల్యూ మనకి 1 ఉన్నప్పుడు జే వాల్యూ 2 నుంచి మనకి ఎక్కడి వరకు వస్తుంది అంటే 4 వరకు వస్తుంది. అంటే 2 3 4 వస్తుంది, 2 3 4. అదే ఐ వాల్యూ మనకి 2 ఉన్నప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అయితే ఇంకా అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? 3 4 అంటే ఓన్లీ 3, సో 4 మాత్రమే మనకి రిజల్ట్స్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద మ్యాట్రిక్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కావాలి, తర్వాత నెక్స్ట్ లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ కానీ, తర్వాత డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథం లో ఈ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే సెషన్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.